బోనాల పండుగ అనమాట. మామూలుగా అయితే హైదరాబాద్లో బోనాల పండుగ ఎలా అంటే ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఏరియాలో పండుగ ఉంటుంది అనమాట. సో ఈ వారం వచ్చేసి మా ఏరియాలో ఉంది. సో దానికోసం అయితే బోనాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికైతే 2 కుండలు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మా ఏరియాలో 2 అమ్మవార్లు ఉన్నారనమాట. పోచమ్మ తల్లి ఇంకా పోలేరమ్మ అనేసి 2 దేవతలు ఉన్నారు. సో ఆ ఇద్దరికి మేము బోనం చేయాలన్నమాట. దానికోసం అయితే నిన్నైతే కొత్త కుండలు అయితే తీసుకొచ్చాను అనమాట. ఒకటి కుండ తీసుకొచ్చాను, ఒకటేమో స్టీల్ తీసుకొచ్చాను అనమాట. సో మెయిన్ మనకు కావాల్సింది బోనానికి వేపాకు. ఇంకా అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను. పసుపు, కుంకుమ, పూలు అన్నీ అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి. మరి బోనం కుండని ఎలా ప్రిపేర్ చేస్తాను అనేసి ఈ వీడియో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేస్తాను. అయితే పసుపు తీసుకున్నాను. పసుపుతో అయితే మొత్తం కుండకు రాస్తున్నాను. మామూలుగా డిఫరెంట్ వేలో చేస్తారు, బట్ మన సింపుల్. సో ఇంకా కంప్లీట్గా మొత్తం కుండకైతే పసుపు అయితే రాసానండి. ఇంకా పసుపు రాసిన తర్వాత ఇంకా కుండ మీద అయితే అమ్మవారి బొమ్మ గీద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా ముందైతే నేను కుండ మీద చాక్ పీస్తో అమ్మవారి బొమ్మ అయితే గీసుకున్నాను అనమాట. చక్కగా కళ్ళు, ముక్కు, ఇంకా నోరు అంతా గీసేసాను. కాకపోతే ఫస్ట్ ఏంటంటే నేను కాజల్ యూజ్ చేస్తాను అనమాట దానికి పెయింటింగ్ వేయడానికి. సో కాజల్ అయితే మనం కళ్ళకు పెట్టుకుంటాం కదా, ఆ కాజల్ బాగుంటుంది అనేసి దాన్ని అయితే యూజ్ చేస్తాను అనమాట. డైరెక్ట్ దాంతో గీస్తే ఏంటంటే మనకి తప్పు రాంగ్ పోయినా కష్టం అవుతుంది కదా మళ్ళీ తోడపడం అనేసి ఇంకా ఫస్ట్ అయితే చాక్ పీస్తో అయితే ఇలా వేసుకున్నాను. అంటే నేను పర్ఫెక్ట్గా వేసానని కాదు, నాకు వచ్చిన విధంగా అయితే నేనైతే అమ్మవారి బొమ్మను అయితే ఇలా అయితే గీసాను అనమాట. ఇంకా తర్వాత మన ఇంట్లో కాజల్ ఉంటుంది కదండి, కళ్ళకు పెట్టే దానికి బ్రష్ అయితే సన్నగా ఉంటుంది, అదైతే బాగుంటుంది అనేసి ఎప్పుడు నేను తీసుకుంటాను అనమాట ప్రతి సంవత్సరం. ఇంకా దీనికైతే కాజల్తోనే కళ్ళు అంతా అయితే దిద్దేశాను అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో ఇంకా రెడ్ కలర్ కోసం అయితే కుంకుమ తీసుకున్నాను. కుంకుమను అయితే ఎక్కువ తీసుకున్నాను. దాంట్లో తక్కువ వాటర్ కలుపుకొని తిక్కుగా కలిపేసుకొని ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఇయర్ బడ్తో అయితే ఇంకా ఆ లిప్స్ అండ్ బొట్టు అయితే పెడుతున్నాను అనమాట. సో ఇంకా బొట్టు ఎప్పుడైతే పెట్టామో ఆ కుండకైతే ఎక్కలేని కల వచ్చిందండి. మెయిన్ అమ్మవారికి బొట్టే కదా, చాలా పెద్దగా ఉంటే అందంగా ఉంటుంది అనేసి ఈ విధంగా అయితే డిజైన్ చేశాను అనమాట. సో బోనం కుండని అయితే చాలా మంది చాలా రకాలుగా డిజైన్ చేసుకుంటారు వాళ్ళకి వచ్చిన విధంగా. ఇంకా నాకు వచ్చిన విధంగా అయితే ఈ విధంగా అయితే రెడీ చేశాను. సో ఫస్ట్ ఇంకా మెయిన్ కుండ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దానిపైన మనం ఇంకొక చిన్న కుండనైతే అయితే పెట్టాలన్నమాట. ఆ కుండకు కూడా పసుపు, కుంకుమ అయితే రాసేస్తున్నాను. సో ఇంకా పెద్ద కుండ, చిన్న కుండ అయితే రెడీ అయిపోయింది. కొంచెం పసుపు ఆరిన తర్వాత ఆ చిన్న కుండకైతే ఇంకా కుంకుమ అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బిందె తీసుకున్నాను అనమాట. బిందె కూడా ఒక సెట్ లాగా తెచ్చాను అనమాట. ఒకటి పెద్ద బిందె, దానిపైన ఇంకొక చిన్న చెంబు లాగా అనమాట. 2 కొత్తవి తీసుకొని వచ్చాను. ఇంకా దానికైతే నేను ఎలా చేస్తున్నానంటే ఫస్ట్ అయితే ఆయిల్ రాస్తున్నాను అనమాట. ఆయిల్ రాసేసి ఇంకా ఎక్కువ పసుపునైతే దాని మీద చల్లేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది ఒక డిజైన్ లాగా అన్ని ఒకటేలాగా ఎందుకనేసి ఈ విధంగా అయితే పసుపు, కుంకుమతో డెకరేషన్ చేద్దామనేసి ఎక్కువ పసుపు ఆయిల్ రాస్తే ఏంటంటే పసుపు దానికి అంటుకొని ఉంటుంది అనమాట. ఇంకా మనం ఎంత తుడిపినా కూడా చదరదనమాట, అంత బాగుంటుంది. అయితే ఈ బోనం కుండలు మనం విడివిడిగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. షాప్స్కి వెళ్తే బోనాలకి ముందు రోజు మనకైతే బోనం సెట్టే దొరుకుతుంది అనమాట. కుండలు అయితే 2 చిన్న కుండలు అండ్ 2 మూకుళ్ళు అయితే దొరుకుతాయి అనమాట. ఇంకా బిందెలు కూడా సేమ్ అదే విధంగా సెట్స్ అమ్ముతున్నారనమాట. సో అందుకే నేను 2 సెట్స్ ఈ విధంగా అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంక ఈ పసుపు అయితే చల్లాను కదా, దానిపైన అయితే మంచిగా కుంకుమను కూడా పెద్ద పెద్ద బొట్లలాగా అయితే డిజైన్ చేస్తున్నాను అనమాట. సో నాకు ఆల్మోస్ట్ ఈ 2 కుండలు ప్రిపేర్ చేసి దాంట్లో ప్రసాదం పెట్టడానికి 1 అవర్ పైనే టైం పట్టిందండి. మనకు చూడటానికి వీడియో చాలా సింపుల్గా చిన్నగా ఉన్నా సరే అక్కడ వర్క్ వచ్చేసి నాకు చాలా టైం పట్టిందనమాట ఇవన్నీ సెట్ చేసేసుకోవడానికి. సో ఇంకా ఫైనల్గా అయితే మనకి బిందె, స్టీల్ బిందెతో కూడా బోనం అయితే రెడీ అయిపోతుంది. వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఇప్పుడైతే 2 బోనం కుండలు అయితే రెడీ చేయడం అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు బోనం కుండలు అయితే ప్రసాదాన్ని పెడుతున్నాను అనమాట. ఫస్ట్ ఒక ఇస్రాకుని అయితే కట్ చేసి చిన్న ముక్కలాగా దాంట్లో వేసేసుకొని దీంట్లో అయితే పులగం పెడుతున్నాను అనమాట. సో ఇంకా పులగం అయితే మార్నింగ్ అయితే వండేసాను అనమాట. 1 కప్పు రైస్కి 1 కప్పు పెసరపప్పు పోసేసి మంచిగా పసుపు వేసేసి పులగం వండాలన్నమాట. సో ఇంకా దీంతో పాటు ఇంకా ఒక బెల్లం ముక్క, ఇంకా చింతపండు కూడా ఈ ప్రసాదంలో వేసేసి ఇంకా తర్వాత వేపాకులతో మొత్తం డెకరేషన్ చేసుకోవాలన్నమాట. మెయిన్ అమ్మవారికి అయితే వేపాకులే అనమాట. ఎంత వేపాకులు ఎక్కువగా ఉంటే అంత అందంగా ఉంటుంది బోనం కుండ అయితే. సో
సో ఈ విధంగా వేపాకులను అయితే ఒక్కొక్క ఆకులాగా ఇలా తీసేసుకొని అన్ని కలుపుకొని ఇలా బోనం కుండ చుట్టూ అయితే ఇలా పెట్టేసాను అనమాట. సో కంప్లీట్గా ఇది సెట్ అయిపోయిన తర్వాత దీనిపైన ఇంకొక చిన్న కుండ ఉంటుంది కదా, ఆ చిన్న కుండను అయితే సెట్ చేసేసుకున్నాను అనమాట. వేపాకులు ఫుల్గా పెట్టిన తర్వాత ఇంకా దానిపైన చిన్న కుండను పెట్టాలన్నమాట. పెద్ద కుండ మీద చిన్న కుండను పెట్టేసిన తర్వాత దాంట్లో పెరుగు పోసుకోవాలన్నమాట. తోడేసిన పెరుగు కానీ లేదంటే నిండు ప్యాకెట్ పెరుగు కానీ దాంట్లో పోసేసుకున్న తర్వాత ఇంకా కంకణం అయితే కట్టాలన్నమాట. కంకణం అయితే మామిడాకుతో చేసింది అండ్ పసుపు కూడా రాసేసి ఇలా కుండ చుట్టూ అయితే కంకణం కట్టాలి. ఇక దీని తర్వాత ఈ చిన్న కుండ మీద 2 చిన్న చిన్న మూకుల్లాగా వస్తాయన్నమాట. ఆ 2 పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసేసి ఇంకా దీపాన్ని వెలిగించేసి అమ్మవారి దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళడం అనమాట. సో ఇంక ఈ విధంగా అయితే బోనం కుండ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనకు బోనం గుండకైతే ఎక్స్ట్రా డెకరేషన్ కూడా చేయొచ్చు అనమాట. మంచిగా పూలతో కూడా అలంకరించుకోవచ్చు. చక్కగా పూలు లేని వాళ్ళు ఇలా వేపాకులు పెట్టినా చాలు, కుండ అయితే చాలా అందంగా ఉంటుంది అనమాట. ఫైనల్గా ఒక బోనం కుండ తయారైపోయింది. నెక్స్ట్ ఇంకొక బోనం కుండను అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఈ స్టీల్ బిందె తీసుకున్నాను కదా, సేమ్ దాంట్లో ఏ విధంగా ప్రసాదం ఎలా వేసానో సేమ్ ఇదే విధంగా ప్రసాదం వేసేసి దీనిపైన ఇంకొక స్టీల్ బిందె పెట్టేసేసి దీపానికి అయితే ఒక మూకుడు అయితే పెట్టేశాను అనమాట. సో ఈ విధంగా 2 బోనం కుండలు అయితే రెడీ అయిపోయి, లాస్ట్ ఇయర్ నేను ఒక్క బోనం కుండ తయారు చేశాను, బట్ ఈ ఇయర్ 2 చేశాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 2 బోనాలు చేయాలి అని చెప్పారనమాట. సో దానికోసం 2 బోనం కుండలు అయితే రెడీ చేసి ఇంట్లో ఉన్న దేవుడి గది దగ్గర అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇవి రెడీ అయ్యేసరికి మా వాళ్ళు కూడా ఊరు నుంచి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు రాగానే అందరం కలిసి మంచిగా బోనాన్ని ఎత్తుకొని అయితే అమ్మవారి దగ్గరికి అయితే తీసుకుని వెళ్తాం అనమాట. సో చక్కగా పూలు పెట్టగానే చూడండి బోనం కుండ ఎంత అందంగా తయారైపోయిందో. సో ఈ విధంగా నాకు రెడీ చేయడానికి 1.5 hours. సో ఫైనల్ గా బోనం కుండలు రెడీ చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా 2 బోనం కుండలను అయితే తీసుకొని వచ్చి దేవుడి గదిలో అయితే పెట్టాను అనమాట. సో చుట్టగుడ్డలాగా చుట్టేసాము ఒక క్లాత్ ని బ్యాలెన్స్ చేయడానికి అనేసి. ఇలా 2 బోనాలను అయితే దేవుడి గదిలో పెట్టేసేసి ఇంకా దీపం అయితే వెలిగించాలన్నమాట. మా ఏరియాలో అయితే 2 అమ్మవార్లు ఉన్నారు. మార్నింగ్ ఒక అమ్మవారికి అయితే బోనం చెల్లిస్తాం అండ్ ఈవినింగ్ ఇంకొక అమ్మవారికి అయితే బోనం చెల్లిస్తాం అనమాట. మార్నింగ్ ఏదైతే అమ్మవారికి బోనం చెల్లిస్తామో ఆ బోనం కుండ వరకు ఇప్పుడైతే దీపం వెలిగిస్తున్నాము. ఇక సాయంత్రం తీసుకెళ్లే బోనం కుండకు మాత్రం మళ్ళీ ఫ్రెష్ గా స్నానం చేసి పూజ చేసేసి మళ్ళీ దీపం వెలిగించుకొని అయితే అమ్మవారి దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇంక ఈ దీపం ఒత్తి కోసం అయితే ఒక మంచిగా షాప్ లో అయితే మాకు మంచి ఒత్తులు దొరికాయండి. చూసారు కదా మంచిగా రెడీ చేసి ఉన్నాయి. దాంట్లో అయితే బియ్యం పోసేసి ఇలా చుట్టున్నాయి అనమాట. ఇక మనకి ఏ ప్రాబ్లం కాకుండా ఇంకా దీపం కూడా అటు ఇటు చెదరకుండా కరెక్ట్ గా ఉంటుంది. ఇవైతే నాకు ఈసారి కొత్తగా కనిపించాయి, అందుకే ఈ 2 తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా ఫైనల్ గా ఒక దాంట్లో ఆయిల్ పోసేసి ఒక దీపాన్ని అయితే వెలిగించాను. ఇంకొకటి అయితే ఈవినింగ్ వెలిగిస్తారనమాట. సో ఇంక ఇదైతే ఇప్పుడు పార్ట్ 1 వీడియో అండి. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంకా మేము బోనం అమ్మవారికి ఏ విధంగా చెల్లించాము అండ్ మా బోనాల జాతర మా ఏరియాలో ఎలా జరిగింది అనేసి వీడియో అయితే ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చాలా బాగా మా ఫ్యామిలీతో అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసుకుంటా ఈసారి బోనాలు అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.